दक्षिणेन विद्माहित्वा तविकोर्मिन्दुविधेन स्मर्ता सोहित्सं भीमन्नगां वारयन्ते एतोन्विन्द्रौस्तवामेशानं वस्वराजम् नराजसामर्ध्यन्नः प्रस्थ आनो भरदक्षिणेनाभिसौयेन प्रवृथा इन्द्रवाणो वधो निर्भाग उपक्रमस्वा भरदृशराधस्थो जनानाम् अदासोष्ठरस्य वेदाः इन्द्रय उनुते हस्तिवाजो विप्रेभिः सरित्वः अस्माभिः सुदन्धमहे सज्जोजुवस्ते राजा अस्मभ्यो विश्वचिन्द्राः वधे च रक्षो जरन्ते गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामभवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वधानस्तुन्वन्नोदभस्य दधाधरम् निषुषेध गणपते गणेशत्वामाहुर्विप्रथमं कवीनां मरुते त्वक्रियते किञ्चनारे महावर्कं मगवन्दित्रमच्च अभिख्यानो मघवन्नाथमाना सखे भोधि पशुपते सखीनाम् रणग्रधिरणग्रस्तस्य जस्मा भक्ते रिदाभराराय अस्मान् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्दे प्रचोदयात् ॐ उमाकात्यायनी गौरी काली हैमवतेश्वरी भवानि रुद्राणि शर्वाणि सर्वमङ्गला अपर्णा पार्वती दुर्गा मृडानि चण्डिकाम्बिका नमः अधिपाय नमः भगेतवे नमः दक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः उपकरणाय नमः हेरम्बाय नमः पूर्वजाय नमः श्रीमहागणाधिपतये नमः महागौर्ये नमः उमारे नमः रमारे नमः सौभाग्यलयाय नमः मंगलप्रदायिन्ये नमः कार्यसिद्धिप्रदायिन्ये नमः महागौरी मात्रे नमो नमः गंधपुष्प अक्षतान् समर्पयामि धूपमाग्रापयामि स्थापितदीपं दर्शयामि धूपदीपानन्तरशुद्धारमयीं समर्पयामि नैवेद्यार्थे अस्मिन् गज्जूरामृतनिवेदनं समर्पयामि अस्मिन् फलनिवेदनं समर्पयामि प्रोक्ष्य परिशिच्य प्राणापानोधानामि शुद्ध्यन्ता नैवेद्यानन्तरे शुद्धारमणीयं समर्पयामि दक्षिणार्थे दक्षिणां समर्पयामि मङ्गलनीराजनम् गणनाथ
అన్నందుకు ఆయన మళ్ళీ అయ్యగారు జయకారం చెప్పిండు. మీరు కూర్చున్న వాళ్ళందరూ జయకారం చెప్తలేరు, ఏం చెప్తలేరు. మీరు అందునా వద్దా అంటే స్వామి వరాలు ఇద్దునా వద్దా అంటాడు. అర్థమైందా? ఎట్లా అనాలి? అనగానే అనాలి జయకారం. మహాగణపతి మహారాజుకి అంటున్నారు కానీ అద్భుతంగా అంటలేదు. మహాగణపతి మహారాజుకి అద్భుతంగా అన్నారు, మహా అద్భుతంగా అనాలి ఒకసారిగా. మహాగణపతి మహారాజుకి, గౌరీ మాతాకి, నందీశ్వర భగవానికి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండః ప్రచోదయాత్. ఓం హ్రీం గణాంబికాయ విద్మహే మహాతవాయ ధీమహి తన్నో దండః ప్రచోదయాత్. మహాగణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. తమపాదార్విందయోః మనసా ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యస్య స్మృత్యాత్ నామోక్త్యార్ప పూజా క్రియాత్ సోమనః సంపూర్ణాన్యాత్ సత్యవందే మంత్రహిరంగ్రియాయనం భక్తినం గణాధిపాయతో జన్మయా దేవ పరిపూర్ణం తరస్వరే అనయా ఆచరిత ప్రతిష్ఠా కర్మాంగభూత ప్రథమతః ఆచరిత మహాగణపతి గౌరీ దేవతార్చన పూజా ఫలం. గణపతి గౌరీ దేవత ప్రియత. అందరూ రెండు చేతులు జోడించి చెప్పండి. భో గణనాథ, భో గణనాథ, మహాగణాధిప, మహాగణాధిప, భో మహాగౌరీ, భో మహాగౌరీ దేవత, దేవత, మమ మమ సంకల్పిత, సంకల్పిత శ్రీ శ్రీ నందీశ్వర, నందీశ్వర దేవి, దేవి శిఖర, శిఖర ప్రతిష్ఠా, ప్రతిష్ఠా కార్య, కార్య సఫలీకృత, సఫలీకృత సాఫల్యత, సాఫల్యత సంపూర్ణత, సంపూర్ణత సిద్ధి, సిద్ధి కురు 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 ఆయుష్యం, ఆయుష్యం ఆరోగ్యం, ఆరోగ్యం ఐశ్వర్యం, ఐశ్వర్యం కురు 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 పుత్ర పౌత్ర, పుత్ర పౌత్ర సమృద్ధిం, సమృద్ధిం కురు 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 దీర్ఘ, దీర్ఘ సౌభాగ్యత్వ, సౌభాగ్యత్వ సౌమంగళ్యత్వ, సౌమంగళ్యత్వ సిద్ధిం, సిద్ధిం కురు 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 ఇది ప్రార్థయామి. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. అనేకనేక నమస్కారాన్ సమర్పయామి. తరంగ శుద్ధ్యర్థం శాంత్యర్థం పుణ్యాహవాచరం కరిష్యే. అందరూ కూడా భూమి ఇట్లా తాకి నమస్కారం. ఓం భూమిర్భూం నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్తే వేదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే భూమిం సృష్ట్వా జపేత్. ఓషధయః సంవదంతే సోమేర్హజ్ఞానాదిస్మై కరోతి బ్రాహ్మణస్తం వాయన్ ఇది తంగుల రాశి పుంజీంద్రత్యాధనంతరం ఓం మాగలశే భావదపవిత్రే పరిషచ్చతే ప్రేక్షేవర్ధతే అభిత్రే సోపరాచనారహన్నభ్రాజసేరివం కలశద్భయం సంస్థాప్య ఇమం మే గంగే యమునే సరస్వతి సురుద్రిస్తోమకం సజుదా పరిస్థియా అసక్రియా హృద్రవస్తయా నిక్షిప్య నారికేల ఫలం నిక్షిప్య తదనంతరం ఓం అభివస్త్రాః సుపసనాన్యర్షాభిరేణ సురగాః పూయమేనః అభిచంద్రవర్తవేనో హిరణ్యవిశ్వాసోమాశ్రద్ధయం సమత్వయామి. ఓం దత్వాజాపితి మంత్రస్య నో దేవతా ఛందః వాహనే వినియోగః. ఓం దత్వాజాపితి బ్రహ్మణా వందమానస్తరాశాస్తే సమానోభిః అహేడమానో వర్ణేమోద్రజకం సమాన ఆయ ప్రవాసే. వర్ణమావాహయామి, 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 వర్ణం ఆవాహయామి. ఆవాహయామి పూజయామి. పదాంబుళ క్రమాదిభిః మాహేశ్వరాన్ పూజయేత్. ఓం ఆపహ చెప్పండి అందరూ కూడా. ఓం ఆపహ. ఈ యొక్క కార్యక్రమంలో భూతంగా స్వామి అయ్యగారులు మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా చేయండి అని ఆచార్యులకి ఆ యొక్క పుణ్యాహాంగ భూతంగా పూజించడం జరుగుతుంది. ఆపహ అంటే నీళ్లు. మేమున్నటువంటి గ్రామంలో, మేమున్నటువంటి స్థలంలో, గృహంలో నీటికి ఎటువంటి కొదువ ఉండకుండా చూడండి అని అర్థం. ఇట్లా ఒక్కొక్క దానికి ప్రతి అర్థం కూడా ఉంటుంది. మేము చెప్పమన్నప్పుడు ఆ యొక్క మంత్రాన్ని మీరు చెప్పండి. ఓం ఆపహ. శివ ఆపస్సంతు. ఆటో ఆటో. ఓం సుమనసః, సుమనసః అనండి. సుమనసః, సుమనసః. సౌమన్యస్యమస్తు, సౌమన్యస్యమస్తు. అక్షతం చెప్పండి. అక్షతం, అక్షతారిష్టం జాస్తు చెప్పండి. గంధాః పాంతు. ఓం సౌమంగళ్యమస్తు చెప్పండి. అక్షతాః
పాంతు ఆయుష్యమస్తు చెప్పండి. ఓం పుష్పాణి పాంతు సుశ్రేయోస్తు చెప్పండి. తాంబూలాంతు బహుదేజాస్తు. స్వామి నేను పుష్పాన్ని సమర్పిస్తున్నాను అని మీ అందరి పక్షాన కూడా పుష్పాన్ని సమర్పించడం జరిగింది. ఆ యొక్క పుష్పాన్ని సమర్పించడం ద్వారా మీ దగ్గర తాంబూలం వస్తుంది, అప్పుడు మీరు సమర్పించండి. పుష్పాణి పాంతు అంటే సుశ్రేయోస్తు. సు అంటే మంచి, మంచి శ్రేయస్సును మాకు కలగజేయు స్వామి అని అర్థం. తర్వాత అక్షతా పాంతు అని అక్షతల్ని సమర్పించడం జరుగుతుంది. ఆ అక్షతల్ని సమర్పించడం ద్వారా అరిష్టాలని ఆ యొక్క నివారణ చేసి మాకు చక్కగా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిని కలిగించండి స్వామి అని అర్థం. తాంబూలాని పాంతు అని అక్కడ తాంబూలాన్ని సమర్పించడం జరుగుతుంది. తాంబూలం సమర్పించడం ద్వారా ఐశ్వర్యం వస్తుంది. ఇక పోతే దక్షిణాహ పాంతు అక్కడ దక్షిణ సమర్పించడం ద్వారా బహుదేయం చాస్తు అంటే బహు అంటే ఎక్కువ అని అర్థం. మన యొక్క గృహమందు ధాన్యం గాని ధనం గాని అదేవిధంగా ధేను అంటే గో సంపద గాని అదేవిధంగా పుత్రపౌత్రాది సంపద గాని ఆ యొక్క దక్షిణ సమర్పించడం ద్వారా కలుగుతుందన్నమాట. కాబట్టి పుణ్యాహాంగ భూతాంగ కర్మంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యాహవాచనంలో భాగంగా మీ దగ్గరికి ఆ తాంబూలమయ్య గారు ఇస్తారు. మీరు కూడా అక్షతలు పుష్పాన్ని తర్వాత మీ స్తోమతను బట్టి దక్షిణని అందులో పెట్టి నమస్కారం చేసుకొని మళ్ళీ ఇట్లా ఇచ్చేసేయండి. ఫలం భూమో నిధాజ తత్కవల్తం సపల్లవం శంఖముద్రయా గృహీత్వా దత్తాత్రేయ ప్రమంత్రం సింజేత్. ఓం శాంతిరస్తు భజంత్రి శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నవస్తు ఆయుష్యమస్తు నానాగోత్రాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు ధనధారిష్ట నిరసనమస్తు. చెప్పండి అందరూ. యత్ పాపం తత్ప్రతి హతమస్తు పాత్రే శ్రేయస్తరస్తు శుక్రాంగారకపదమామ్యంత ఏతయః శుభారివర్ధంతాం శివ ఓషధయః సంతో వనస్పతే సహోరాత్రే శుభేశాత్తాముత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు తరమహరహరాభివృద్ధిరస్తు ఉత్తరోత్తర క్రియా శుభా సంపద్యంతాం విశ్వేదేవ ప్రియంతాశ్వరవరోగా రాత్ర ప్రియంతాం రోగా వృద్గణా ప్రియంతాం సాచార్య వేదేజ్ఞ దక్షిణాశ్చ ప్రియతాం మహేశ్వరాచ ప్రియంతాం భగవాన్ ప్రియతాం భగవాన్ స్వామి మహావేదయత్కారేత్యాద్పుణ్యాదేవ గురుదేజాన్నేవదేవ నక్షత్రాణి ఏవ గురుదేజ పండీకర్త మహ్యం సహ కుటుంబాయ మహేశ్వర నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ అస్మిన్ మమ గ్రామే ఆచరిత శివలింగ శ్రీ దేవి శిఖర ప్రతిష్ఠ వాయుభ్రవామహే సోమో ధృత్యభువనత్రయత్తరేః బృహస్పతిం సర్వగణే స్వస్తయే స్వస్తయ అయేమేత్యః తస్యా ప్రియంతే తస్యాం స్వస్తిభ్యంతే స్వస్తిభ్యంతే తే వేద ప్రియంతే స్వస్యధ్యంతే స్వస్యధ్యంతే స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన తారక్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్భవేదో దేవావదవ సౌమ్యాదః దేవేరుదురాశ్రమిష్ఠాః యజ్ఞంపాత్రజ పురస్థాః ప్రతిష్ఠా కర్మాంగభూత శుద్ధి వృద్ధి అభ్యుదయ సిద్ధ్యర్థం పుణ్యాః స్వస్తినో భవంతో భ్రవంతో. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి సర్వావృద్ధోజ్ఞయావదే దంబవదేవస్తాత్పర్యభవత్చందాభరమద్వితాక్షరే విపరిష్టాద్గాయత్ర్యా సర్వతద్వాసాహం పరిభూయ త్రాదేవోత్రేన్నాస్తావిదాబద్ధయంతః త్రీణి వై దేవాన వృద్ధాని త్రీణి చంద్రాణో త్రీణి సూర్యాని प्रतिष्ठते నక్షత్రం వేయండి భవశమం కలశముద్రుత్యాం తాభ్యామేకదారాభ్యం పూర్వస్మిన్ పాత్రే స్వస్తి పుణ్యాః వాచనం
दक्षिणस्ताभ्यां दक्षिणोत्तरकलशौ युगपद्गृहीत्वा मुखसमङ्गलसमुद्रस्यादाभ्यामेकदाराभ्यां बोधत्तन् भात्रे स्वस्ति पुण्याः वाचन समृद्धिरस्तु सम्पूर्णमस्तु नानागोत्राभिवृद्धिरस्तु नानांशाभिवृद्धिरस्तु देवालय दिनदिनाभिवृद्धिरस्तु परमेश्वर पार्वती अनुग्रहेण कार्य प्रतिष्ठा कार्य सफलीकृतार्थफलसिद्धिरस्तु शान्ति पुष्टि तुष्टिश्चास्तु शुभगो शुभः सुरहिनामखः गणप्रणयोगो शिरादिशत् आपोहिस्त्यामयो भवस्तान ऊर्ध्वदातना महेरिणा जुजक्षसे योगशिवतमोरसस्तस्य भाजयतेनः विशतेरमादरः तस्मादयन्तां दक्षिणायां दिशिमाधापितरो मार्जयन्तां प्रतीक्ष्याः दिशिगृह पशवो ब्रह्मपुरीमहे मार्जयन्तां सह मा पुनः स्वस्त्य वर्णस्य वीक्ष्य राजा प्रभृणाभिपुनातु मातवेदामूर्जयन्त्य पुनातो यागदिशाल प्रतिदिशं सम्प्रोक्षरेत पवित्रीकृत्य ॐ अपसर्पन्तु ते भूता ए भूता भुवि संस्थिता भूता विद्यकर्तारस्तेरस्यं तुशिवाग्नया भूतोच्छाटनार्थं शेषसर्षपान् विकीर्य ॐ ह्रां ह्रीं स्वाहा ॐ श्रीं वासुपदात्राय ॐ फट् स्वाहा रक्षासूत्रदेवताभ्यो नमो नमः ईश्वरीं दासीभूत समस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सरस्वती लक्ष्मीर्वरलक्ष्मीष्टप्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशम्भेजमुद्राङ्गैर्वहन्तीं कमलादरस्तां बालार्ककोटिप्रतिभां भजेऽहं भां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी పూలు పెట్టండి ధూపం చూపెట్టండి మంగళారతి చూపెట్టాలి పూలు పెట్టాలి गोमातायै नमो नमः वृषभदेवतायै नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि वस्त्राणि समर्पयामि कुङ्कुमानि समर्पयामि पुष्पाणि समर्पयामि
चरेण मन्त्रेण गन्धपुष्पाक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि तदनन्तरं ॐ नैवेद्यार्थे अस्मिन् फलामृतनिवेदनं भूर्भुवस्सुवः सर्वकर्मण्यं भर्गो देवश्रीमहि प्रचोदयात् देवताभ्यो नमो नमः खर्जूरामृतनिवेदनं समर्पयामि बद्धे बद्धे उदकपानीयं समर्पयामि ఒకసారి మంగళహారతి చేయండి అమ్మాయి గారికి ఓం సామ్రాజ్యరోమి नमः शिवाय शान्ताय नमः सोमाय शम्भवे नमः शिवाय कल्याणीपतये ते नमो नमः शिवनामस्कारं करोमि తదనంతరం సమ్మేళనం కరిష్యే మధ్యమ పాత్రే గోమూత్రం గోగంధం తదనంతరం గోక్షీరం గోధది గోఘృతం ఏకపాత్రే నిక్షిప్య ఓం ఇత్యనేన మంత్రేణ సమ్మేళనం కరిష్యే ఓం కైలాసశిఖరేర్మ్యే శుద్ధిద్వారా సర్వ పాప ప్రాయశ్చిత్తార్థం ప్రతిష్టాకర్మాంగ భూత పంచగవ్య ప్రాణం పంచగవ్యస్య దహేత్ అగ్ని నివేదనం శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఈ యొక్క భౌతిక శరీరం మమ్మల్ని ప్రశ్నించవచ్చు అంటే మనం వాహనంలో వెళ్తున్నాం కింద ఏదైనా వాహనం కింద పడినటువంటిది మనము అంటే భగవద్ అనుగ్రహం కోసం మనం చేస్తున్నాం కానీ దాన్ని తెలియకుండా పరోక్షంగా ఇబ్బంది పెట్టినామా లేదా అంటే సర్వభూతముల యందు మనము చేసినటువంటి పాపము అదే విధంగా మనం ఎక్కడైనా ఆహార పదార్థాన్ని ఒకవేళ భుజిస్తూ ఉంటాం అందులో మనం ఒకవేళ పాప భక్షణ ఒకవేళ చేసినా కూడాను ఈ యొక్క భౌతిక శరీరంతో అదేమవుతుంది మన ఉన్నటువంటి రక్త మధుమాంసాల్లో ఇవిడీకృతమై ఉంటుందన్నమాట బాహ్యంగా చేసినటువంటిది భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా భగవంతుని యొక్క క్రియా కైంకర్యాల ద్వారా ఆ పాపం అంతా కూడా ప్రాయశ్చిత్తం అవుతుంది మరి దేహంలో ఉన్నటువంటి పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే మధుమాంసాల్లో ఉన్నటువంటి ఆ పాపం అంతా కూడా క్షయం అవ్వాలంటే పంచగవ్య పరాశన చేయాలి ఇది ప్రతిష్టా కార్యక్రమాల్లో విశేషంగా చేస్తారు మరి ఆ పంచగవ్యములు అంటే ఏమిటి ఆవు నుంచి వచ్చేటటువంటివే ఆ 5 పదార్థములు ఏమేమై అంటే ఆవు ఇచ్చేటటువంటి పాలు ఆవుతో ఆ పాల ద్వారా వచ్చినటువంటి పెరుగు ఆ పెరుగు ద్వారా వచ్చినటువంటి నెయ్యి అదేవిధంగా గోమూత్రం ఆవు యొక్క గోమూత్రం అంటే ఆవు యొక్క మూత్రం అదేవిధంగా ఆవు పేడ ఈ 5 పదార్థాలని ఆయా పాత్రలలో నిక్షిప్తం చేసి వాటికి అధిష్టాన దేవతలు ఉంటారు వాళ్ళకి పూజ చేసి ఆ యొక్క పంచగవ్యాలు ఒక దగ్గర దర్భకూర్చతో ఆ యొక్క మనం చిలుకుతాం కదా ఆ చిలికినట్టుగా ఆ దర్భకూర్చతో చక్కగా చిలకడం జరుగుతుంది ఆ చిలకడం ద్వారా ఆ పదార్థం సమ్మేళనం జరుగుతుంది అంటే మేళనం అంటే కలవడం అని అర్థం ఇప్పుడు 2 రోజులు మనం చేసిన కుంభమేళ అంటే అన్ని ఆ యొక్క పవిత్ర నదీ జలాలు అందులో ఆ అధిష్టాన దేవతలు అందులో అక్కడ మేళనం చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ కుంభమేళ అని మనమంతా కూడా విశేషంగా చేసుకోవడం జరిగింది అట్లా పంచగవ్యాలనంతా కూడా ఒక దగ్గర నిక్షిప్తం చేయడం జరుగుతుంది తద్వారా ఆ పంచగవ్యాన్ని గోమూత్రం గోమయం అదేవిధంగా గోక్షీరం అంటే పాలు పెరుగు అదేవిధంగా నెయ్యి ఆ యొక్క గోమూత్రం గోమయం ఈ 5 కూడాను సమ్మేళనం చేసి శ్లోకం ఇంతకు ముందు మీతో చెప్పించినాం ఏమని యత్వగస్తి కృతం పాపం ఓ భగవంతుడా మేము మా యొక్క పూర్వం కృతం అంటే గతంలో చేసినటువంటిదేని అర్థం మేము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో యత్వగస్తి కృతం పాపం కృతం అంటే ఇంతకుముందు చేసినటువంటిది దేహే తిష్టతి మామగే దేహము అంటే శరీరం తిష్టతి అంటే ఏంటి కూర్చోవడం ఎట్లా ఈ యొక్క మధుమాంసాలలో ఆ యొక్క పాపం నిక్షిప్తం ఆ యొక్క చేయడం జరుగుతుంది కాబట్టి అది ఎప్పుడు క్షయమవుతుంది అంటే ఆ పంచగవ్య ప్రాశనం దేహే తిష్టతి మామకి ప్రాశనం పంచగవ్యస్య అంటే ప్రాశనం అంటే తాగడం ఆ యొక్క పంచగవ్య ప్రాశనం ఎప్పుడైతే చేస్తామో భగవంతుడా దహేత్ అగ్ని రివేందనం అంటే అగ్నిలో ఏదైనా వేసినారనుకోండి అదే విధంగా భగవంతుడా మేము చేసినటువంటి పాపం కూడాను అదే విధంగా దహేత్ అగ్ని నివేదనం అగ్ని ఏ విధంగా దహింపజేస్తుందో
మేము చేసినటువంటి పాపము కూడా ఆ విధంగా భస్మీపటలం తర్వాత మనకి అందుకు ఒక అర్హత అనేటటువంటిది వస్తుంది. ప్రతి దానిలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు విదేశాల్లో గోమూత్రం చిన్నగా ఒక డబ్బాలో కూడా చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని ఎన్నో ఔషధీ గుణాలు కలిగినవని నిరూపణ చేయడం జరుగుతుంది. మన పూర్వీకులు కూడాను గోమూత్రాన్ని అప్పుడప్పుడు చక్కగా తాగేవాళ్ళు. ఇప్పుడు గోమూత్రం అంటే గోమూత్రం అంటారు, కానీ అందులో చాలా ఔషధీ గుణాలు ఉంటాయి. ఒక తల్లి పాలకి ఎటువంటి పోషకాలు ఉంటాయో ఈక్వల్ ఆవు పాలకు కూడా అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట. ఘృత ముఖ్యంతు భోజనం అంటారు, అంటే భోజనానికి తప్పకుండా నెయ్యి అనేటటువంటి నెయ్యి తప్పకుండా ఘృత ముఖ్యంతు భోజనానికి తప్పకుండా నెయ్యి ఉండాలంటారు. అట్లా ఆవు పాలకి ఆవు పెరుగుకి ఆ యొక్క నెయ్యికి ఆ గోమూత్రానికి గోమయంకి అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ అగ్ని ఏ విధంగా దహింపజేస్తుందో మనం చేసినటువంటి అప్పుడు అమృత భాండం వచ్చింది కదా, ఆ అమృత భాండం దీనికి తగలడం ద్వారా ఆచార్య ఓం మళ్ళీ చెప్పండి. యత్వా గస్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచ గవ్యస్య దహేత్ అగ్ని త్రివేందనం. ఓం సవితా పశ్చాత్ సవితా పురస్తాత్ సవితో తరాత్ సవితా ధరాత్ సవితానస్సువతు సర్వదా ఆదిం సవితానో సదాం దీర్ఘమాయుః ఇత్యనేన మంత్రేణ పంచగవ్య ప్రాశనం సమర్పయామి. తదనంతరం స్వామినః ప్రీత్యర్థం చేతులు అట్లా నీళ్ళు వేసుకొని అయిపోతుందో ఆ ఉన్నటువంటి పత్రాలు పూర్వం అంటే ఉన్నటువంటి ఆకులన్నీ చెట్ల నుంచి రాలి కింద పడిపోతాయి. చైత్ర మాసంలో ఏమవుతాయి, అన్ని కూడా చిగురించుకుంటూ వస్తాయి. మనం ఏం చేస్తాం, వేప ఆ యొక్క పువ్వు చక్కగా, అదేవిధంగా ఆ యొక్క మామిడి ఆ యొక్క కాయల యొక్క కట్ చేసి వాటిని, అదేవిధంగా ఈ షడ్రుచులంతా కూడా మనం సేవిస్తాం. ఎందుకు, యుగము నాకు ఆరంభం కాబట్టి శీతోష్ణములు మన యొక్క శరీరంలో ఉంటాయి. అవి సమతుల్యం అవ్వడానికి సి విటమిన్ అనేటటువంటిది వస్తుంది. ఎవరెవరు వాళ్ళు, తత్ర శ్రీ నంది, మొట్టమొదటగా నంది, తత్ర నంది ఏమైనటువంటి ప్రజలు. కానీ అపారమైనటువంటి శివభక్తితో వాళ్ళు ఏం చేసినారు, శివుడిలో ఆ యొక్క శివుడి యొక్క పరివారంలో ఒకరుగా ఉండేటటువంటి శక్తిని పొందినారనమాట తపస్సు చేసి వాళ్ళు. నందీశ్వరుడు సామాన్య భక్తుడు, భృంగి సామాన్య భక్తుడు, కానీ అపారమైనటువంటి శివభక్తి శివ సాధన చేసి వాళ్ళు ఆ యొక్క శివ గణాలుగా మారినాడు. శివుడి దగ్గరే ఉండేటటువంటి వరమే స్వామి, నా ఐక భోగ భాగ్యాలు ఏమీ వద్దు, నిన్నెప్పుడు నేను కన్నార్పకుండా చూస్తూ ఉండాలి అని వరాన్ని పొందుతాడు. ఎవరు, నందీశ్వరుడు. ఆయన కన్ను రెప్ప ఆర్పకుండా చూస్తుంటాడు శివుణ్ణి. మనం చూడగలుగుతామా, చూడలేము. అంటే మనం సామాన్యమైనటువంటి ప్రజలం. వాళ్ళు సామాన్యమైనటువంటి స్థితి నుంచి అపారమైనటువంటి తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని పొంది ఆ ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థాలు గణాలు, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కమైనటువంటి విశిష్టత ఉంటుంది. ఘంటాకరుణుడు అని ఉంటాడు, ఆయన ఎప్పుడు గంట వేసుకొని ఉంటాడు. ఆయనకు ఒక విశిష్టత ఏంటి అంటే ఆయన శివుడిని తప్ప వేరే అన్య దేవత ఆరాధన చేయడం అనమాట. ఒకసారి శివుడే ఏం చేస్తాడు, ఎంత చెప్పినా వినడు, శివుడు చెప్పినా కూడా వినడు. వీడిని పరీక్షించాలి అని ఏం చేస్తాడు, ఒకసారి మీకు చాలా సూక్ష్మంగా చెప్తున్నా కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు, మనం ఇట్లా చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, అక్కడ మండపం ఉన్నటువంటి దేవతామూర్తుల్ని ఆవాహన చేయడానికి సమయం అవుతుంది. కాబట్టి ఒకసారి శ్రీ మహావిష్ణువు అర్ధభాగం ఆ ధూపం ఏం చేస్తుంది, శివుడు పీల్చుకుంటాడు, శ్రీ మహావిష్ణువు పీల్చుకుంటాడు. పీల్చుకుంటే ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు యొక్క ముక్కు ఏదైతే ఉందో ఒక భాగం ఆ వెళ్ళి ముక్కును మూస్తాడు ఆయన. ఎవరు, ఘంటాకర్ణుడు. ముయ్యగానే శివుడు విలవిలలాడుతూ, ఒరే నీ భక్తికి నేను తాలుకోలేక ఉన్నాను రా నాయనా, నిన్ను పరీక్షిద్దామనే నేను ఇట్లా వచ్చినాను. దయచేసి శివకేవి గారైన చాలా అపారమైనటువంటి శివభక్తితో స్వామివారిని సేవిస్తూ ఉంటారనమాట. కాబట్టి శివుడి యొక్క గణాల్లో ఒకరిగా వాళ్ళు నిలిచిపోయినారు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కమైనటువంటి విశిష్టమైనటువంటి కథ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ యొక్క ప్రమథ గణాలకి చక్కగా పూజ చేసుకుందాం. మీరు ఇక్కడ ఎవరైతే పూజకు వచ్చినారో ప్రతి ఒక్కరు సాయంత్రం ఏం చేయాలి, ఒక్కొక్క 10 మందికి చెప్పాలి విషయాన్ని. చెప్పి 10 మందిని తీసుకుంటారు. అట్లా నాయగారు పాపం చేయమంటుండే అనుకోగలరు. పాపంకి వెళ్తే ఒక్కరే చేయాలి. ఎందుకు, శాస్త్రంలో ఒక వచనం చెప్పడం జరుగుతుంది, కర్తాకారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదతః దుష్కృతం వా సుకృతం వా
చతురో సమభాగినః అంటే ఒక పుణ్య కార్యక్రమం చేయమని ఎవరైతే చెబుతారో అతడికి కర్త, కారయిత చేస్తున్నటువంటి మీకు, ప్రేరేపక అంటే ఈ కార్యక్రమం చేయండి, మేము ఈ యొక్క కార్యక్రమానికి పట్టినటువంటి పుష్పాలను ఇస్తాం, లేదు పండ్లు వేరు, మన శరీరం వేరు. మనకు పుణ్యం పాపం అనేటటువంటిది, జ్ఞాన అజ్ఞాన విచక్షణ అనేటటువంటిది ఉంటుంది, కానీ వాటికి ఉండదు. వాటికి ఏముంటుంది? ఆహార నిద్ర భయమైదునా అని, అంటే వేళ కాగానే ఆహారం కావాలి వాటికి, తర్వాత ఏం కావాలి వాటికి? నిద్ర, ఎవరైనా కొడతారేమని భయం, మైథునం. ఈ 4 ప్రతి జీవికి ఉంటాయి. మనకు విశేషంగా ఏముంటుంది? మనం చేయాలంటే పుణ్యం చేయగలుగుతాం, మనం సంపాదనలో నలుగురికి దాన ధర్మాదులు చేయాలంటే చేయగలుగుతాం. ఇటువంటి దేవతామూర్తుల యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన దాంట్లో సొమ్ములో నుంచి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సొమ్ములో నుంచి 20 రూపాయలు దేవాలయానికి, మేము 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు దేవాలయానికి వినియోగించగలుగుతాం. ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఆచరించాలి. పూర్వం ఎవరు చేసేవాళ్ళు ఈ కార్యక్రమాలు? రాజులు చేసేవాళ్ళు. దేవాలయాన్ని కట్టించడం, నూతులు దవ్వించడం, అంటే ఆ యొక్క నదులు దవ్వించడం, ఇవన్నీ కూడా రాజులు చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత సమాజంలో మనం చేస్తున్నాం. అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే గాని భగవంతుణ్ణి పూజ చేద్దామన్న బుద్ధి పుట్టదట జీవుడికి. కాబట్టి మనం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఇక్కడికి వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు నాంది సమారాధన, శివుడి యొక్క ప్రమథగణాలని పూజ చేస్తున్నాం. పూజాఖ్యం వయం కరిష్యామః. అందరూ కూడా అయ్యగారు చెప్తారు, చెప్పినప్పుడు శ్లోకాలు చెప్పండి. మీ జాతకాల్లో ఏదైనా నవగ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి, వాళ్ళు అక్కడ పూజ చేస్తున్నారు, మేమెందుకు చెప్పాలి అనే భావన లేకుండా అందరూ చెప్పండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ జ్ఞానం ప్రవక్ష్యామి మమ ఆత్మ పీడోప శాంతయే. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి కారకత్వం వహిస్తుంది. ఇప్పుడు మనం ప్రతిష్టా కర్మాంగ భూతాంగ చక్కగా ఆదిత్యాది నవగ్రహ దేవతామూర్తుల్ని పూజ చేసుకుంటున్నాం. అందరూ మీ మనస్సులో ఓం నవగ్రహాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం ఆకృష్టేన రజసా వర్ధమానో నివేశజన్నమృతం వర్జ్యంజా సవిధారతేన దేవో యాది భోనా విపశన్నో అగ్న్యంధోతం వృణేమహే హోతారం విశ్వవేదసం ఓం గద్రుద్రాయ ప్రదేదసే మేదుష్టమాయ దవ్యసే హేమచందమకం హృదే సూర్యగ్రహం సాంగం సాయుధం సవాహనం సపుత్రైవత్ర పరివార సమేతం సర్వాలంకార భూషితం మధ్యే గోధుమధాన్యస్యోపరి భగవంతం సూర్యగ్రహమావాహయామి. ఓం భవః సూర్యగ్రహమావాహయామి. శుభః సూర్యగ్రహమావాహయామి. భవః శుభః సూర్యగ్రహమావాహయామి. పాపయామి పూజయామి నమస్కరోమి. ఓం సూర్యగ్రహ భగవానికి జై. అయ్యగారు జయకారం అప్పుడు చెప్పమంటే అప్పుడు గట్టి చెప్పాడు కదా, మళ్ళీ గట్టి జయకారం కూడా చెప్తలేదు. అమ్మా జయకారం గట్టి చెప్పమన్నప్పుడు చెప్పండి. ప్రతిసారి అమ్మా గట్టి చెప్పండి, అమ్మా గట్టి చెప్పండి, అమ్మా గట్టి చెప్పండి అని అయ్యగారికి అడిగాడు. 3 రోజుల పర్యంతం సూర్యగ్రహ భగవానికి అంటే జయాలంటే మనం కూడా నిరంతరంగా శ్రమించడం ద్వారా ధనము ధాన్యములు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి దండం పెట్టుకో. జై బలో సూర్యగ్రహ భగవానికి. ఓం చంద్రగ్రహాయ నమః. చంద్రగ్రహం చెప్పండి అందరు కూడా. ఓం చంద్ర చంద్ర అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే చంద్ర చంద్ర పూజాంచ పూజాంచ కారయే కారయే చంద్రధ్యానం చంద్రధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి మమ మమ మనః మనః పీడోప పీడోప శాంతయే. శాంతయే. అందరూ కూడా మనస్సులో ఓం నవగ్రహాయ నమః లేదంటే చంద్రగ్రహాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం ఆప్యాయస్వ సవేతు తే విశ్వతః సోమవృష్ణియం. ఓం అప్సురే సోమ అభ్రవిర్భుంతర విశ్వాదిభేషజా. నిర్మమాయ సలిలాని దక్షత్తే గపదే గుపదే సా చతుష్పదే. ఓం భూః చంద్రగ్రహం ఆవాహయామి. ఓం భవః చంద్రగ్రహమావాహయామి. ఓం స్వః చంద్రగ్రహమావాహయామి. భవః స్వః చంద్రగ్రహమావాహయామి. ఓం స్థాపయామి పూజయామి. తదనంతరం అథ అంగారకగ్రహదేవతావాహనం.
అందరూ చెప్పండి. ఓం ఓం కుజ కుజ అరిష్ఠేతు అరిష్ఠేతు సంప్రాప్తే సంప్రాప్తే కుజ కుజ పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ కుజ ధ్యానం కుజధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి మమ మమ రోగ రోగ రుణ రుణ పీడోప పీడోప శాంతయే శాంతయే చక్కగా అంగారకుణ్ణి స్మరిస్తూ ఉండండి. అప్పుల బాధలు పోవాలన్నా, అదేవిధంగా ఆ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు నయమవ్వాలన్నా అంగారకుడి యొక్క అధీనంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి చక్కగా అంగారకుణ్ణి స్మరిస్తూ ఓం శ్రీ అంగారకాయ నమః అనుకుంటూ ఉండండి. వివాహం ఆలస్యమైన, సంతానం ఆలస్యమైన, అదేవిధంగా కాళసర్పాదిత్యాది సర్వదోషాలు కూడాను పరిహారం అంగారకం యొక్క ఆరాధన వల్ల జరుగుతాయి. కాబట్టి ప్రతి గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నవగ్రహారాధన చేసేటప్పుడు ఓం శ్రీ నవగ్రహాయ నమః అనుకుంటూ ఉండండి. అయ్యగారు చెప్పినప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పండి, గ్రహం యొక్క శ్లోకం. ఓం అగ్నిర్వోర్ధారివక్కగోత్తరి పృథివ్యా అజం పాగం రేతాగం సుజన్వతే ఓం స్యోనా ప్రతివిభవానక్షరా నివేశనే యచ్ఛానః శర్మ సప్రధాః క్షేత్రస్య వదనావజగం హితేనే వదయామసే గావస్వో బోధయిత్వాసనో మృడాదీదృశే ఓం భూః అంగారకగ్రహమావాహయామి ఓం నమః అంగారకగ్రహమావాహయామి ఓం స్వః అంగారకగ్రహమావాహయామి ఓం భూర్భువః అంగారకగ్రహమావాహయామి పరివార సమేతం శ్రీ ఆడకధాన్యస్యోపరి భగవంతం దక్షిణదిగ్భాగే అంగారగ్రహ దేవతామావాహయామి పాపయామి పూజయామి అంగారకగ్రహ భగవానికి జై. మళ్ళీ అదే స్థితికి వస్తారు. అయ్యగారు జైకారం ఎందుకు చెప్పిస్తారంటే అమ్మా, వైద్యులు సైంటిఫిక్గా రుజువు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే వాళ్ళు చెప్పిన విషయమే చెప్తాం. ఎందుకంటే అందరికి ఏంటంటే శాస్త్రంలో ఉన్నటువంటివి చెప్తే ఒక్కోసారి నమ్మరు, కానీ అది సైన్స్ పరంగా శోధించి వడవోసి మళ్ళీ శాస్త్రంలో ఏదో గదే చెప్తారు సైంటిస్టులు. ఏమని చెప్తున్నారంటే మనం నడిచినప్పుడు కొన్ని అవయవాలు కదులుతాయి మన లోపల, తుమ్మినప్పుడు కొన్ని, దగ్గినప్పుడు కొన్ని, ఇట్లా కొన్ని ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కొన్ని సందర్భాల్లో కదలడం జరుగుతుంది. మరి మన పూర్వీకులు ఎన్నో యోగాసనాలు చెప్పినారు. ఎందుకు? ఒక యోగాసనం చేయడం ద్వారా శరీర ఆరోగ్యం బాగుండాలి కదా. అట్లా కాదు, ఆ యోగాసనం చేసినప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి శరీరంలో అవయవం ఆ యొక్క కదలిక జరిగి చక్కగా ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది. కాబట్టి ఎన్నో యోగాసనాలు చెప్పడం జరిగింది మన పూర్వీకులు. కాబట్టి సైంటిఫిక్గా కూడా వైద్యులు కూడా అదే విధంగా చెబుతున్నారు. అరే తుమ్మినప్పుడు తుమ్ము ఆపకుండా తుమ్మేసేయాలి. ఎందుకు? తుమ్ము ఆపడం ద్వారా శరీరంలో కొన్ని అవయవాలు బిగుసుకుపోతాయి. మళ్ళీ నోట్లో నీళ్లు పోసుకొని బుగ్గిలిస్తే సరిపోతుంది. అట్లా నవ్వినప్పుడు కూడాను ప్రశాంతంగా నవ్వాలి. నవ్వినప్పుడు ఏమవుతాయి? ఆ శరీరంలో దానికి సంబంధించినటువంటి శరీర అవయవాలు కదలిక జరుగుతాయి, మనస్సు ఉల్లాసం అవుతుంది. అట్లా మన పూర్వీకులు ముందే చెప్పినారు ఈ సమయాల్లో ఈ అవయవాలు కదులుతాయని. ఇప్పుడు అదే విధంగా డాక్టర్ అవయవాలు కదిలినాయనుకోండి ఆరోగ్యం బాగుంటుంది. ఏవో కొన్ని అవయవాలు మన యొక్క శరీరంలో కదలిక లేకపోవడం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మరి అవి ఎప్పుడు కదులుతాయంటే ఇటువంటి చక్కగా వేద మంత్రాల యొక్క ఘోష విన్నప్పుడు ఆ మంత్రాల వైబ్రేషన్ వల్ల కదులుతాయి. అదే విధంగా ఆ మంగళ వాయిద్యం ఉంది కదా, అక్కడ కొట్టినప్పుడు చక్కగా ఆ యొక్క విన్నా కూడాను ఆ వైబ్రేషన్ వల్ల శరీర అవయవాల యొక్క కదలిక జరుగుతుంది. ఇంకా గట్టిగా భగవంతునికి జైకారం చెప్పినప్పుడు ఆ శరీర అవయవాల యొక్క కదలిక అనేటటువంటిది జరుగుతుంది. ఆరోగ్యం ఎంతమందికి కావాలి చేయలేపండి. మనలాంటి వాళ్ళు అంటే ఆరోగ్యం అందరికి కావాలి, జైకారం మాత్రం ఎవరు చెప్పట్లేదు. మీరు జైకారం చెప్తే యాగశాల నుంచి ఆ యొక్క నాగారం ఏదైతే చుట్టుపక్కల పరివారం ఉందో ఆ పరివారం అంతా వినబడాలి. అట్లా గట్టిగా చెప్పాలి జైకారం. చూద్దాం మరి ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే చెప్పండి జైకారం. భోళా శంకర భగవానికి, పార్వతీ మాతాకి, నవగ్రహ భగవానికి, మహాగణపతి మహారాజుకి.
ఇట్లే ప్రతిసారి చెప్పాలి. మళ్ళీ అయ్యగారు ప్రతి దగ్గర మీకు స్టోరీ చెప్పడం, జయకారం చెప్పడం, స్టోరీ చెప్పడం, అమ్మా మీకు ఆరోగ్యం మంచిగా కావాలి అమ్మా, జయకారం చెప్పడం అమ్మా అని చిన్నపిల్లలకి చెప్పినాడు. ప్రతిసారి చెప్పారు ఇంకా అయ్యగారు. అర్థమైందా అమ్మా? మంచి నీళ్ళు వచ్చినప్పుడు నిల్వ ఉన్న నీళ్ళు ఏమైతాయి? ముందుకెళ్ళిపోతాయి. అవునా కాదా? తిప్పయ్య గారు ఇంతకుముందు చెప్పినాడు. స్వామి ఏమని చెప్పినాడు? ఎవరైతే గట్టిగా జయకారం చెప్తారో, చెప్పకుండా ఉంటారు కదా, వాళ్ళ పాప భూయిష్టం అంతా చెప్పని వాళ్ళ దగ్గరకు వస్తుంది. అరే నువ్వు మంచిగున్నావురా, నువ్వు దేవుడి యొక్క నామస్మరణ చేస్తలేదు కాబట్టి నిల్వ ఉన్న నీళ్ళు ఎప్పుడు పోతాయి? మంచి నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి కదా. నది ఆ యొక్క వర్షం పడ్డదనుకోండి, నిల్వ ఉన్న నీళ్ళు అనేవి ముందుకు వెళ్ళిపోతాయి కదా. ఆ చెప్పనటువంటి వాళ్ళ దగ్గర వచ్చి పాప భూయిష్టం అంతా ఉంటుంది, వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది అనమాట. కాబట్టి పాపము ఎవరికి కావాలో, పుణ్యం ఎవరికి కావాలో మీరే నిర్ణయం చేసుకోండి. జై గట్టిగా ఎవరైతే జయకారం చెప్తారో వాళ్ళ నుంచి పాపం చెప్పండి. బుధ అరిష్టేదో సంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధధ్యాంతరే ఓం బుధాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం బుద్ధస్యాగ్నే హృదయాగ్రహేరమిస్తాపోర్థే సగం హృదయదామేంచ పునఃస్వాపతరం దివానమందాదాగం సేత్వైతం తుమేతం. కొన్ని తీసుకొని 2 పుష్పాలను తీసుకొని మధ్యలో సూర్యగ్రహం దగ్గర వేసి దండం పెట్టుకొని వచ్చేసేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఆచరిత నవగ్రహ దేవత అర్చన పూజా బలం నవగ్రహ దేవతా వినాశనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి రామే సాపరామే ధ్యానిస్తూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం అక్షస్త్రక్షరశంధరేషు బలిహాం గంధం ధనస్కండికాం దండం శక్తిపరేంద్రధర్మధరం ఘంటాసురాధారణం శూలం పాశసుదర్శనే చ దదతీం హస్తై ప్రవల్లాభపధారణాం శైరీశైరిభవర్ధినీమిహం చేయడం జరుగుతుంది. చక్కగా పిల్లలకి మంచి విద్యా వినయ సంపత్తు జగదా మాదారభూతామహ పూర్వామాత్ర సరస్వతీమను భజే శుంభాని మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మికా స్వరూపిణి శ్రీ చతుషష్ఠి యోగిని దేవతాభ్యో నమో నమః. మాలాధరాం త్రిక్ష్యార్ధాకృతి దక్షవంశకలికాం దీర్ఘాక్షి దీర్ఘ స్వరాం భద్రాం భద్రప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం కళ్యాణాజుధపూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరా త్రిగుణాత్మికా స్వరూపిణి శ్రీ యోగిని చతుషష్ఠి యోగిని మండలాంతర్గత దేవతాభ్యో నమో నమః. ప్రథమతః అథ అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. 64 మంది ఆ అమ్మవారులకు సంబంధించినటువంటి మూర్తుల్ని ఆవాహనం చేయడం జరుగుతుంది. ఆ యోగిని మండలంలో అక్షతలు వేస్తూ ఉండండి పూజ చేసే భక్తులు. ఓం దివ్యయోగిని మావాహయామి, మహాయోగిని మావాహయామి, సిద్ధయోగిని మావాహయామి, మాహేశ్వరి మావాహయామి, ప్రేతాక్షి మావాహయామి, ढाकिनी मावाहयामि पापयामि पूजयामि मावाहयामि पूजयामि रात्रि मावाहयामि पूजयामि सागरे मावाहयामि पूजयामि ओंकारे मावाहयामि पूजयामि वेदालिका मावाहयामि पूजयामि ओंकारे मावाहयामि पूजयामि भूतनावरे मावाहयामि पूजयामि भगेरे मावाहयामि पूजयामि भयंकरे मावाहयामि पूजयामि भद्रधारिणी मावाहयामि पूजयामि
कलशामावाहयामि स्थापयामि पूजयामि भूमिकीमावाहयामि स्थापयामि पूजयामि प्रेतवाहिनीमावाहयामि स्थापयामि पूजयामि कनकामावाहयामि स्थापयामि पूजयामि लम्भोष्ठीमावाहयामि स्थापयामि पूजयामि कालिनीमावाहयामि स्थापयामि पूजयामि योगिनीमावाहयामि स्थापयामि पूजयामि तदनन्तरं मोहिनीमावाहयामि स्थापयामि पूजयामि मोहिनीमावाहयामि स्थापयामि पूजयामि चक्रामावाहयामि स्थापयामि कुण्डलिनीमावाहयामि वालुकामावाहयामि कौभेरीमावाहयामि यमदूतीमावाहयामि करालिनीमावाहयामि कौशिकीमावाहयामि यक्षिणीमावाहयामि भक्षिणीमावाहयामि वीरकौमारीमावाहयामि मन्त्रवाहिनीमावाहयामि विशालामावाहयामि कार्मुकीमावाहयामि व्याघ्रीमावाहयामि महाराक्षसीमावाहयामि प्रेतभक्षिणीमावाहयामि धूर्जटीमावाहयामि विकटामावाहयामि घोररूपामावाहयामि कपालिकामावाहयामि निकलामावाहयामि अमलामावाहयामि సిద్ధిప్రదామావాహయామి ఆ మండపానికి తూర్పు మొదలుకొని 8 దిక్కులా కూడా వేయండి జయామావాహయామి కథ మండపస్య ఈశానాదారభ్య ప్రాకారాంతం జయామావాహయామి విజయామావాహయామి హరితామావాహయామి अपराजितामावाहयामि क्षेमकर्तीमावाहयामि लक्ष्मीमावाहयामि वैष्णवीमावाहयामि पार्वतीमावाहयामि तथा योगिनी मण्डपस्योपरि त्रिकोणं विलिख्य अस्या चतुष्षष्टि योगिनी मण्डपस्थिता योगिनी मण्डलसहित श्री महाकाली महालक्ष्मी महासरस्वती सहित चतुष्षष्टि योगिनी मण्डलान्तर्गतावाहि सर्वेभ्यो देवी देवताभ्यो नमो नमः सुरे देवरत्नादक्षपुण प्राणविहणो देहि भोगोपश्चेम धूरिमुच्चरतपर्वते प्रयान स्वस्ति अमृतं वै प्राणः प्रथमाप प्राणानि विराजदानमुक्वैते स्थिरो भवावृतो भवाद्मुखो भवात्प्रदं नो भव स्थिराराधनं गुरु गुरुप्रधीर आवाहितदेवताभ्यो नमो नमः श्रीसूक्तविधानेन आवाहितदेवतार्चनं करिष्ये ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषारहम् अश्वपूर्वामृतमद्यां हस्तिनादप्रबोधिनीं प्रियं देवीमुपक्वये सीमा देवे जिषदां पांसोऽस्मितां हिरण्यप्राकारामार्धाञ्जलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्तुतां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां जसाद्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीमेन स्थितां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदविल्वः तस्य फलानि तपसारदन्तमायान्तरायाश्च भाष्या अलक्ष्मीः उपैतुमां देवसगकीर्तिश्च विनाशः प्रातर्भूतोऽस्मिन् कीर्तिमद्धातमे क्षुप्तिवासावलाञ्जेष्टा अलक्ष्मीनाशयाम्यहम् अभूदिवसमर्धिं च सर्वानिर्णतमे ग्रहात् कन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीशनीम् ईश्वरीकं सर्वभूतानां तामिहोपक्वये श्रीं माचसत्यमचेमहे पशूनागं रूपमन्नस्य महि श्रीश्रेयतां जहा कृद्धमेन प्रजाभूता महि सम्भवकर्दव प्रियं वासयमे कुले मातरं पद्मवारिणीम् आपस्सृजन्तसिद्धानचक्लैरव समे गृहे देवीं मातरं श्रियं वासयमे कुले आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्मवारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह आद्रां यक्करणीं ज्येष्ठिं सुवर्णां हेमवाणीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह ताम आवह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दासो स्वान् विन्देजं पुरुषारहम् स्वच्छचित्तयतो भवत्वा जुहुयादाज्यमन्वः प्रियः पञ्चदशब्दं च श्रीकामस्य ततं जपेत् आनन्दकर्दमश्चैव चक्लेद इति विश्रुताः रसयस्ते त्रे पुत्रा स्वयं त्रिदेव देवतां पद्मासने पद्मपूरो पद्माक्षे पद्मसम्भवे त्वं भजस्व पद्माक्षी येन सौख्यं लवाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे ध्रुवां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं मस्तश्वाजाविवोरथं प्रजानां भवसि माता आयुष्कण्ठं करोतु मां चन्द्राभां लक्ष्मीमेषाणां सूर्याभां श्रियमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्र बृहस्पतिर्वरुणं धनमस्पदे
वैनतेज सोमं विप सोमो विपदवृत्तः सोमं धनस्य सोमिनो मह्यं दुदातु सोमिनि चक्रोदो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन् जगदपन्यानां भक्तानां श्रेयसो उक्तं जपेत्स परशो तदे विवापरदिव अब्रस्य विद्युतः प्राहं तु सर्वभेजान्यवब्रह्मद्विषाजः पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मबलाय दाक्षे विश्वप्रिये विष्णुमनोनकोले तत्पादपद्मं महिसन्निधत्ता यासा पद्मासनस्ता विबलघटितटे बद्धपत्राय दाक्षे कम्भेरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रेण स्थापिता हेमकुम्भे नित्यो सा पद्महस्तामोसगृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे बोधसमस्तदेववेदां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी च वसन्नामव सर्वदा पराङ्कुशोपाशमभेदमुद्राङ्करे वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहं वां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चतुष्षष्टियोगिनी देवताभ्यो नमः सकलाराधने सुपूजितमस्तु हर नमः पार्वती पतये हर हर महादेव हर महाकाली माता की जय महालक्ष्मी माता की जय महासरस्वती माता की आये गिरि नंदिनी नंदितमे दिनि विश्व विनोदिनी नंदिनुते गिरिवरविंद शिरोभिनि वासिनि विलासिनि ज्येष्ठनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ओम हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्यासानेति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति आनन्दादिमङ्गल नीराजनं दर्शयामि नीराजनानन्तरे शुद्धाचमनीयं समर्पयामि पात्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् गणाम्बिकाय विद्महे महातपायै धीमहि तन्नो गौरी प्रचोदयात् पादारविन्दयोः सुवर्णदिव्य वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मात्रे नमस्कारं समर्पयामि కాబట్టి పంచాచార పూజ ప్రారంభము సాంబజర్ అందరూ కూడా జగద్గురు పంచాచార్యాయ నమః అనుకుంటూ ఉండండి. లింగ ప్రతిష్టాపన అనేది మనకు ఎంతో పుణ్యం ఉంటేనే ఆ ప్రతిష్టాపన పూజల కార్యక్రమం శ్రేష్టం. బాణలింగం యథాతథ పాదరస లింగానికి ఎక్కువగా శక్తి ఉంటుంది. ఆ పాదరస లింగాల తర్వాత నర్మదా నది దగ్గర శివుడి కోరకు కఠోర తపస్సు చేసినారు. ఆ తయారవ్వాలి, ఆ విధంగా మనకు కనిపించాలి అని చెప్పేసరికి ఆ బాణాసుడి కోరిక మేరకు ఆ నర్మదా నది ఆ నదిలో ఆ పారి అక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా శివస్వరూపంగా మారిపోయింది. అప్పుడు అలాంటి ఆ రాతితోనే మనకు ఇక్కడ విగ్రహ స్థాపన చేసుకుంటున్నాం. కాబట్టి బాణలింగంగా మనకి ఇప్పుడు ఈ లింగానికి పేరు వచ్చింది మనకు. కాబట్టి అత్యంత అమోఘమైన లింగం బాణలింగం. మనకు జ్యోతిర్లింగాల తర్వాత ఎక్కువగా పుణ్యం వచ్చేది, శక్తి ఉండేది మనకు. అలాంటి బాణలింగం మీ పరిసర ప్రాంతాల్లో మన గుట్ట పైన మన నందీశ్వర దేవాలయంలో ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి అందరూ ఒకసారి దండం పెట్టుకోండి. ओम अजरमावाहयामि तापसुरत्वयवाभेतनेभ्यः मागमस्तके बलः पूर्वे इन्द्रलोकपालकमावाहयामि पापयामि पूजयामि दक्षिणे जवारि सोपको सुरतुजवारि जुहुताहविः शिवकं पूजयामो सोमो धेनको सोमो अर्वन्तमार्गो ओम नमः सोमाय च रुद्र सिंहाय च वधुपतये च उग्राय च भीमाय च नमो अग्रे वदाय च भूरव शम्भवे च वधो भवे च नमः शङ्कराय च मयस्काय च भार्याय च नमः प्रधरणाय चोत्तरणाय च नमः भार्याय च लाध्याय च क्षेत्रपालकमण्डपस्य सर्वेभ्यो देवी देवताभ्यो नमो ఇది పెట్టించారు. ఇప్పుడు కింద అది ఓపెన్ ఉంది.
ఇది ఓపెన్ ఉంది అంటే మనం పెట్టేటప్పుడు అక్కడే గ్యాప్ సమర్పయామి. క్షేత్రస్య వదనాభజగం హృదయనే వదయామహే హరిణో రుద్రస్య హేతర్వణగ్వపరిత్తే హృద్యధర్మజనఘాయో అభక్తిరామగమభ్యస్తనత్వమేభక్తో గాయధనజాజ మృణజా మంగళనీరాజన దీపం సందర్శయామి నీరాజనానందరే శుద్ధాజమనీయం సమర్పయామి. క్షేత్రాధినాయక భగవానికి ఈశ్వర భగవానికి అందరూ దండం పెట్టుకోండి హారతికి. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ బ్రహ్మ యమ వరుణ సోమ దేవదారిభ్య శ్రీ శరణారవిందార్పణమస్తు. సుప్రీతా హరిప్రసన్నా వరదా భవంతు. హర నమః పార్వతీపదరే శివ హర 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 మహాదేవ హర. ఇప్పుడు వాయువ్య భాగంలో చేసుకున్నటువంటి మండపం క్షేత్రపాలక మండపం. మనం శ్రీశైలం వెళ్ళినామనుకోండి, క్షేత్రానికి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు అక్కడ క్షేత్ర నాయకుడు? శ్రీశైలానికి అయ్యగారు చెప్పినట్లు బయలు వీరభద్రస్వామి అని. బయట స్వామి ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే క్షేత్ర నాయకుడైనటువంటి కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకోవాలి. శ్రీశైలంలో అయినా అంతే, బయలు వీరభద్రస్వామికి దండం పెట్టుకుని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకు? ఆయన క్షేత్రానికి నాయకుడు అనమాట. శివాలయంలో వెళ్ళిన తర్వాత కూడా అంతే, నందీశ్వరుని ఆజ్ఞ తీసుకుని శివాలయంలోనికి వెళ్ళి మనం అభిషేకాలు కానీ దర్శనాలు కానీ చేసుకోవాలి. రాజు ఉన్నాడు, రాజ్యంలో డైరెక్ట్ పోతావా? సీఎం ఉన్నాడు, పోతావా? పోలేం. ఎందుకు? వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా దేవాలయానికి కూడాను కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. క్షేత్రపాలకుడి తర్వాత గణపతి దర్శనం చేసుకొని నందీశ్వరుని ఆజ్ఞ తీసుకొని అటు ఇటు ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళ ఆజ్ఞ తీసుకొని లోనికి వెళ్ళాలి. మళ్ళీ ప్రధానం తీసుకునేటప్పుడు చాగంటి గారు ప్రవచనాలు చెప్తాడు ఏమని, అక్కడ చండీశ్వరుడు ఉంటాడు, అతను ఆజ్ఞ తీసుకొని ప్రధానం తీసుకోవాలి. అట్లా అన్నమాట. అంటే ఆయా దేవాలయాలకి ఆయా నియమాలు ఉంటాయి, వాటిని అనుసరించి మనమంతా కూడా పూజాదిగా చేసుకోవాలి. ఇక్కడ ప్రధాన మండపం ఉంది, అది అయ్యగారు పూజ చేస్తాడు. మీరందరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని మననం చేస్తూ ఉండాలి. ఓం నమ శివాయ. మీరు శివ 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 అని ఒక స్పీడ్ కానండి, ఏమవుతుంది లాస్ట్? శివ 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 అంటే ఏమవుతుంది అనండి ఎవరైనా. అంటే లాస్ట్ ఏమవుతుంది తెలుసా? అది వశీ 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 అవుతుంది. మీరు శివ శివ అనుకుంటూ పోండి, వశీ అవుతుంది. ఏం వశం అవుతుంది? మనకు గ్రహ బాధలు ఉన్నాయనుకోండి, అవి తొలగిపోయి గ్రహానుకూలత వశమైపోతుంది. ఏం వశం అవుతుంది? దారిద్ర్య బాధల నుంచి తొలగి మనము బాధపడుతున్నాం అనుకోండి, ఆ బాధలు తొలగిపోయి విముక్తుల్ని చేసినన్ని సంతోషంగా మనం ఉండేటట్టుగా ఆ సంతోషాన్ని మనకు వశింపజేస్తాడు స్వామి. అంటే మనకి ఏం కావాలి అనుకుంటామో అది మన వశం అవుతుంది అనమాట. అందుకోసమని శివ పంచాక్షరి సప్తకోటీషు మంత్రేషు శివ పంచాక్షరు మహాన్ అంటారు. సప్తకోటి మంత్రాలలో కూడా శివ పంచాక్షరి మంత్రం చాలా చాలా గొప్పనైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి 4 వేద మంత్రాలలో కూడా ఎక్కడా భగవంతుని నామస్మరణ కానీ మంత్రంలో ఆ శివ పంచాక్షరి మంత్రం రాదు. 4 వేదాలలో అందులో యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రంలో ఉన్నటువంటి నమకంలో 8వ నవాకంలో ఇప్పటిదాకా అయ్యగారు చెప్పినారు. నమస్సోమాజ రుద్రాజ నమ స్థామ్రాజ అరుణాజ అని చెప్పిన దాంట్లో నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాజ మయస్కరాజ నమ శివాయ చ శివతరాయ అని వస్తుంది. అట్లా క్షేత్రపాలకుల్ని అర్చించినాం మనం ఇప్పటివరకు. మీకు ఇక్కడ మేము చెప్పుకుంటూ చేస్తున్నాం, మాకు ఇది అవసరం లేదు చెప్పుకుంటూ చేయడం. ఏముంది, మేము వచ్చినామా, పూజ చేసినామా, మా దక్షిణ తాంబూలాదులు మేము తీసుకున్నామా, వెళ్ళిపోయినామా. కానీ అప్పుడు ఏమవుతుంది, మీకేమనిపిస్తుంది అంటే అయ్యగారు వచ్చిండు, అక్షతలు వేయించిండు, పూలు పెట్టమన్నాడు, పసుపు కుంకుమ సమర్పించమన్నాడు, దండం పెట్టమన్నాడు, ఏ ప్రసాదం తీసుకోమన్నాడు, లాస్ట్ తీర్థం ప్రసాదం. ఇవి మాత్రమే అర్థమవుతుంది. మీరేం చేసినారో మీకే అర్థం కాదు. అవును నువ్వు గుట్టకి వెళ్ళినావంట కదా, ఏం పూజ జరిగిందంటే ఏం చెప్తారు అక్కడ? ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు?
ఇప్పుడు చెప్తారు ఈ కార్యక్రమాలు చేసినాం మేము నవగ్రహ దేవతామూర్తులకి, అక్కడ చతుషష్ఠి యోగిని అమ్మవారికి సంబంధించినటువంటి 64 దేవీమూర్తుల్ని, పంచ జగద్గురుల్ని, అదేవిధంగా క్షేత్రపాలకుల్ని, ఇట్లా ఈ దేవతామూర్తులు పూజ చేసినాం, పుణ్యాహవాచన చేసినాం, గణపతి పూజ, గౌరీ పూజ, గోపూజ, గంగా సేకరణ, అఖండ దీపస్థాపన, పైన దీపస్థాపన చేసినాం. 3 రోజుల పర్యంతం జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ పూజలు చేసినామని చెప్పకపోతే ఏమవుతుంది? పోయినటువంటి వచ్చినటువంటి మీకే తెలియదు, ఇక్కడ కార్యక్రమం ఏం చేసినామో తెలియదు. కాబట్టి పురోహితుడు అంటే ఏంది? పురమునకు హితం చేసేవాడే పురోహితుడు. పురం అంటే ఏంది? గ్రామం. గ్రామానికి హితం చేసేవాడే పురోహితుడు అనమాట. అందుకోసమనే పురోహితుడు అంటారు అతన్ని. పురమునకు హితం చేస్తాడు. కాబట్టి ఇవి చెప్పుకుంటూ చేస్తూ ఉంటే ఏమవుతుంది? అబ్బా, ఇక్కడ ఆ సూర్యుడిని ఆవాహన చేస్తున్నాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. కాబట్టి ఆ ఆరోగ్యం శివుడు ఆ యొక్క భాస్కరుడి యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ సూర్య ఆరాధన చేసినాను అనేది ఒకటటువంటిది మీకు మనస్సులో ఉంటుంది చేయడం ద్వారా. అప్పుడు మనస్సు అక్కడ లగ్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ మండపం అయిపోయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. సాయంత్రం చేసేటటువంటి పూజాధికాలు మీరు ఎండింగ్ వెళ్ళేటప్పుడు చెప్పడం జరుగుతుంది. భోళా శంకర భగవానికి, విశ్వపాలిని జగన్మాతాకి. నిద్ర వస్తుంది ఎవరికైనా? లేదు కదా, అదే అంటున్నాహస్తే నమః శివాయ, పాపహారి దివ్య సింధు మస్తకే నమః శివాయ, పాపధారి నీల సన్మస్తకే నమః శివాయ, శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ, ఓమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ, హేమమేదిని ధరేంద్ర చాపతే నమః శివాయ, నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ, కామనైకతాన హృద్ఘరాతతే నమః శివాయ, బ్రహ్మమస్తకావలిప్త భద్ధతే నమః శివాయ, బ్రహ్మగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ, బ్రహ్మణే పణీంద్ర వేద పద్ధతే నమః శివాయ, బ్రహ్మకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ, కామనాశనాయ శుద్ధ కర్మణే నమః శివాయ, కామగాన జాయమాన శర్మణే నమః శివాయ, హేమకాంతి చాకచక్య జర్మణే నమః శివాయ, కామజాసురాగలంగలబ్ధతే నమః శివాయ, జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ, చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ, మన్మనోధరా పూర్తికారిణే నమః శివాయ, సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ, యక్షరాజ బంధవే దయాలవే నమః శివాయ, రక్షపాణి శోభితాంత హేతవే నమః శివాయ, పక్షిరాజ వాహయాలవే నమః శివాయ, అక్షిపాల వేద పూతతాలవే నమః శివాయ, దేవదాత్మనే గుణైక సింధవే నమః శివాయ, అమలేశ దూత కోగ బంధవే నమః శివాయ, ఆమశేషితాన నామ బంధవే నమః శివాయ, ఆమరీధర ప్రధాన బంధవే నమః శివాయ, శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ, ఆమలేశ దూత కోగ బంధవే నమః శివాయ, ఆమశేషితాన నామ బంధవే నమః శివాయ, ఆమరీధర ప్రధాన బంధవే నమః శివాయ, శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ, ఆమలేశ దూత కోగ బంధవే నమః శివాయ, ఆమశేషితాన నామ బంధవే నమః శివాయ, ఆమరీధర ప్రధాన బంధవే నమః శివాయ, నమః శివాయ. అవాహిత సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమో నమః. ఉపచారక్షతాన్ సమర్పయామి సదనంతరం అథ శ్రీ ఆవాహిత సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమో నమః. మంగళ నీరాజన దీపం. చప్పట్లు కొట్టలేదండి, అనట్లేదు. మంగళంబురా గంగనేలేరాహర జంగమేశ్వర శివ గంగనేలేరా మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం పార్వతీధర దర్శనం నిత్యమంగళం పంచాక్షర పార
పంచాक्षरपारायण शिवमङ्गलम् नीलकण्ठदेवरा मङ्गलम्बुरा नीलकण्ठदेवरा मङ्गलम्बुरा गङ्गनेलिराहर जङ्गमेश्वर शिव गङ्गनेलिराहर जङ्गमेश्वर महादेव दर्शनं मङ्गलप्रदम् महादेव दर्शनं मङ्गलप्रदम् इष्टलिङ्ग दर्शनं मोक्षदायकम् इष्टलिङ्ग दर्शनं मोक्षदायकम् नवगजमकपारायण शिवमङ्गलम् रुद्र नवगजमकपारायण शिवमङ्गलम् नीलकण्ठदेवरा मङ्गलम्बुरा नीलकण्ठदेवरा मङ्गलम्बुरा जङ्गमेश्वर जङ्गनीलधरा जङ्गमेश्वर नीलकण्ठदेवरा मङ्गलम्बुरा नीलकण्ठदेवरा मङ्गलम्बुरा नीलनीलधरा जङ्गमेश्वर 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 पूर्णन्दराणि मदव्योधानि वीरादं नणपहरवेणै वैरवाणायुस्ते राज्यं भोजराज्यं वैराज्यं राज्यमहाराजमाधिपत्यं पूर्वमङ्गलमहानीराजनदीपं सन्दर्शयामि भोलाशङ्कर भगवान् की मालिनी जगन्माता की ईश्वर भगवान् ईशान सर्व विद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मदेवतार्चन पूजा फलौ प्रतिष्ठाङ्गत्वेन आवाहित देवता मंडपस्य देवता प्रीयताम् भोशंकर भगवान् की, शपालिनी जगन्माता की।